ఈ వీక్ అంతా ప్రభాస్ నామస్మరణంతో మారిపోయింది. ప్రభాస్ బర్త్డే సందర్భంగా ప్రభాస్ నటిస్తున్న మూవీస్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చేసాయి. అలాగే మన బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ తాండవం 2 నుంచి బ్లాస్టింగ్ రోర్ అంటూ, రవితేజ నటిస్తున్న మాస్ జాతర మూవీ నుంచి మరికొన్ని అప్డేట్స్, అండ్ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ గురించి ఇంకా ఎన్నో అప్డేట్స్ అయితే రెడీగా ఉన్నాయి. మరి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ ఈ వీక్ మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, ప్రభాస్ మూవీస్ లో ఫస్ట్ మూవీ అప్డేట్. ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో రాబోతున్న మూవీ టైటిల్ అయితే వచ్చేసింది. మనం అందరం అనుకున్నట్టే ఫౌజీ అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. బట్ ఫౌజీలో జే కాకుండా జెడ్ అయితే ఫిక్స్ అయింది. ఆ టైటిల్ పోస్టర్ లో మెయిన్లీ అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటంటే, ఏ బెటాలియన్ హూ ఫైట్స్ అలోన్. దీని మీనింగ్ ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్, అంటే ఇందులో హీరో ఒక్కడే ఒక బెటాలియన్ అని అర్థం. వావ్, నిజంగా ప్రభాస్ గారికి ఇలాంటి పదాలు బాగా సెట్ అవుతాయి అనిపించింది నాకైతే. ఆ బ్రిటిష్ ఫ్లాగ్ మంటల్లో తగలబడుతూ ప్రభాస్ ఆ ఫేస్ కట్అవుట్ చూస్తుంటేనే చాలా మంచి కిక్ ఇచ్చింది. ప్రభాస్ బర్త్డే ముందు రోజు మైత్రి మేకర్స్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ పైన క్యాప్షన్లు ఫౌండర్ల పక్షాన ఉన్న కర్ణుడు అని మెన్షన్ చేశారు. ఆ క్యాప్షన్ చూసిన తర్వాత నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే పాండవుల పక్కన కర్ణుడు ఉండుంటే మనం రియాలిటీగా చాలా డిఫరెంట్గా ఉండేది కదా మహాభారతం అనేది అని చెప్పేసి అనిపించింది. నిజంగా మంచి థాట్ అయితే పెట్టారు అక్కడ. మరి చూడాలి అది మూవీలో ఎంతవరకు యూజ్ చేసుకుంటారా అన్న క్యాప్షన్. నాకైతే ఈ మూవీ ఆల్ ఇండియానే షేక్ చేస్తుందని అయితే అనిపిస్తుంది. ఇక స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ వాయిస్తో స్టార్ట్ అయిన ఈ గ్లిమ్స్, ప్రభాస్ చెప్పిన రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ జస్ట్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అంటూ చెప్పిన ఈ డైలాగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్లీ గ్లిమ్స్ అంతా కూడా బ్లాక్ స్క్రీన్ నేమ్స్ అండ్ టైటిల్తో మామూలుగా హైప్ ఇవ్వలేదు మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే. రాజాసాబ్ నుంచి ఈ పోస్టర్ని రిలీజ్ చేశారు. మేబీ ఫస్ట్ సింగిల్ నవంబర్ ఫస్ట్ వీక్ కానీ లేదా సెకండ్ వీక్లో కానీ రిలీజ్ కావచ్చు. సల్లర్ అండ్ కల్కి మూవీ టీమ్స్ అయితే ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పారు. బాహుబలి ది ఎపిక్ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే వచ్చింది. ఎవరైనా ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ తాండవం 2. ఈ మూవీ నుంచి బ్లాస్ట్ రోరర్ అంటూ ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ మామూలుగా లేదు. ఎవరైనా ఇంకా చూడకపోతే వెళ్ళి అర్జెంట్గా చూసేయండి. శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ బైకర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఇదే. శర్వానంద్ అండ్ శ్రీను వైట్ల కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక మూవీ కన్ఫర్మ్ అయ్యింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే త్వరలోనే రానుంది. సంయుక్త నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్లాక్ గోల్డ్. ఈ మూవీలో సంయుక్త ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఆ లుక్ ఇదే. ఈ మూవీ పాన్ ఇండియాగా రానుంది. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఈ సింగిల్ అయితే అంతగా నాకైతే ఎక్కలేదు. బట్ ఈ మూవీ యొక్క ట్రైలర్ అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. ఈ వీక్ ఓటీటీ లవర్స్ కోసం ఓజీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థ్యాంక్ యూ డియర్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. భద్రకాళి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అర్జున చక్రవర్తి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కొత్తలోక చాప్టర్ 1 మూవీ అక్టోబర్ 31న జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మహాభారత్ ఏఐ ఎపిసోడ్ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వీక్ కి ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది. ప్రెసెంట్ అయితే ఒక ఎపిసోడ్ ఉంది. వీక్ ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోగా లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆన్ మై వ్యూ.